హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శృతి స్టోరీ వరల్డ్. ఈ రోజు కథ వచ్చేసి డెవిల్ హస్బెండ్ పార్ట్ 1. ఒక వ్యక్తి తన కార్ని సిటీలో కొంచెం రద్దీగా ఉన్న రోడ్డు మీద ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నాడు. అతను కార్ గ్లాసులు ఫుల్గా ఎత్తి లోపల నుంచి మంచి మ్యూజిక్ ఫుల్ సౌండ్తో ప్లే అవుతుంది. ఎవరిని పట్టించుకోలేదు. అక్కడ రోడ్ సైడ్కి కూరగాయలు అమ్మే వ్యక్తి ఆ ఫాస్ట్ గా వచ్చిన కార్ని చూసి భయపడుతూ ఉంటాడు. అనుకోకుండా ఫాస్ట్ గా కార్ డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి తన కారుతో చూసుకోకుండా అతని ముందుకు కార్ రావటంతో దాని కారణంగా అతను రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముతున్న వ్యక్తిని ఢీ కొడతాడు. కారులో ఉన్న వ్యక్తి సడన్ గా బ్రేక్ వేసినప్పటికీ అతను ఉన్న స్పీడ్ కి కారు వెళ్లి కూరగాయల బండికి తగులుతుంది. అతను దూరంలో కొంచెం కింద పడతాడు. కూరగాయలు బండి కారుకి తగిలి కింద పడిపోతాయి. వెజిటేబుల్స్ అన్నీ కూడా నేలపాలు అయ్యాయి. అయినా సరే ఢీ కొట్టిన వ్యక్తి కారులో నుంచి కిందకి దిగలేదు. అది చూసి కూరగాయలు అమ్మే అతను ఏడుస్తూ, "ఏం చేశావు నాయనా? కూరగాయలన్నీ నేలపాలు చేశావు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? ధనవంతులు పేదవాళ్ళైనా మమ్మల్ని అర్థం చేసుకోరు. ఇప్పుడే కార్ దిగి నాకు డబ్బు ఇవ్వండి. నా కూరగాయల కోసం" అని అతను మాట్లాడుతూ ఉంటాడు. కారు డోర్ ఓపెన్ చేస్తూ అతని కళ్ళకి కళ్ళజోడు పెట్టుకొని 25 ఏళ్ల అబ్బాయి కారు దిగారు. అతను కూరగాయల వైపు చూసి, "ముందు నువ్వు కావాలని నీ బండిని నా కారు ముందుకు తెచ్చావు. ముందు నువ్వే నాకు డబ్బులు ఇవ్వాలి" అని అంటాడు. ఆ మాట విని, "నువ్వు తప్పు చేశావు, నేను కాదు" అని అంటాడు. "ఇప్పుడు డబ్బులు అడుగుతున్నావు. నీకు ఎంత ధైర్యం? ఎక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళకపోతే నేను నిన్ను ఇక్కడే చంపేస్తాను" అన్నాడు. అతను సీరియస్ గా ఆ మాటలు విన్న కూరగాయలు అమ్మే వ్యక్తి, "మీరు మీ కార్ని ఫాస్ట్ గా డ్రైవింగ్ చేస్తున్నారు. నా డబ్బులు నాకు కావాలి" అని అంటాడు. ఆ మాటలు విని అతను కళ్ళకి ఉన్న కళ్ళజోడు తీసి కోపంగా కూరగాయలు అమ్మే అతన్ను చెంప మీద కొడతాడు. దాంతో కూరగాయలు అమ్మే అతను రోడ్డు మీద కింద పడతాడు. అతను కోపంగా కూరగాయలు అమ్మే అతని వైపు వేలు చూపిస్తూ, "నువ్వు మళ్ళీ నా ముందు మాట్లాడితే నేను ఎవరినో నీకు తెలుసా" అని చెప్తాడు. "నేను ఏం చేయగలనో నీకు తెలియదు. నేను ఒక పెద్ద వ్యాపారవేత్త కొడుకుని. నీకు అర్థం అవుతుందా? నేను భానుప్రకాష్ కొడుకుని" అని చెప్తాడు. ఆ మాట వినగానే కూరగాయలు అమ్మే అతను చాలా భయపడతాడు. "నువ్వు ఒక పెద్ద వ్యాపారవేత్త కొడుకువి. మిమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం ఎవరికీ లేదు. ఎవరైనా సరే ట్రై చేస్తే అతను చంపేస్తాడు" అని అంటారు. ముందు చేతులు జోడించి, "నన్ను క్షమించండి సార్. నేను తప్పు చేశాను. నేను మిమ్మల్ని గుర్తించలేకపోయాను. దయచేసి నా కూరగాయల డబ్బు నాకు ఇవ్వండి. లేకపోతే చాలా నష్టం జరుగుతుంది" ఆ మాటలు విని అర్జున్ కూరగాయలు అమ్మే అతన్ని దగ్గరికి వచ్చి, "ఏంటిరా, ఏం మాట్లాడుతున్నావ్" అని కాలర్ పట్టుకొని గట్టిగా వెనక్కి తోశారు. దానివల్ల కూరగాయలు అమ్మే అతను అదే రోడ్డు మీద కింద మళ్ళీ పడతాడు. అది చూసి కూడా అర్జున్ కనీసం కనికరం లేకుండా, మానవత్వం కూడా లేకుండా అతన్ని పట్టించుకోకుండా తన కారులో కూర్చొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇది చూసిన జనాలందరూ ఏం చేయాలో అర్థం కాక, ఆయన ఒక పెద్ద వ్యాపారవేత్త కొడుకు, అతన్ని మనం ఏమి చెయ్యలేము అని అనుకుంటూ ఎటోలటు వెళ్ళిపోతూ ఉంటారు. ఆ కూరగాయల వ్యక్తి ఏడ్చుకుంటూ
పెద్ద వ్యాపారవేత్తలందరూ మాలాంటి చిన్న వ్యాపారస్తులను తక్కువ చేసి చూస్తారు అని కూరగాయలు అమ్మే వ్యక్తి రోడ్డు పక్కన పట్టుకొని కూర్చొని ఏడుస్తూ ఉంటారు. ఒక అందమైన అమ్మాయి పూల బుట్ట పట్టుకొని గుడికి అటుగా వెళుతుంది. అటుగా వెళుతున్న తనకి కూరగాయలు అమ్మే వ్యక్తి ఏడుస్తూ ఉండడం చూసి ఆ అమ్మాయి అతని దగ్గరికి వెళ్ళి, ఏమైంది అంకుల్, ఎందుకు ఇలా ఏడుస్తున్నారు అని అడిగింది. కూరగాయలన్నీ అతను ఆ అమ్మాయి అటువైపు చూపిస్తూ, నా కూరగాయలు చల్లా చెదురు అయ్యాయి తల్లి అని అంటాడు. ఏమైంది అంకుల్, ఇలా ఎలా జరిగింది అని అడుగుతుంది. ఆ మాట విన్న కూరగాయల వ్యక్తి భార్గవికి జరిగింది మొత్తం చెప్తాడు. మాటలు విన్న భార్గవి కోపంగా, ఏంటి, అతను డబ్బున్నవాడు అయితే ఏమైనా చేస్తాడా? ఆ మాటకి ఏడుస్తూ, అలాంటోన్ని మనం ఏం చెయ్యలేము తల్లి, ఏడుస్తూ అట్లా ఉండాల్సిందే అని అంటాడు. ఆ మాట విని భార్గవి, ఈ ధనవంతుల నుండి మనం దూరంగా ఉండటమే మంచిది అని ఆ మాట చెప్పి పక్కకి వెళ్ళిపోతుంది. కూరగాయలని మంచిగా సర్దుతుంది. అంకుల్ని పైకి లేపుతుంది. మీరు ఎలాంటి టెన్షన్ పడమాకండి, నా కాడ కొన్ని డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులు మీకు ఇస్తా, మళ్ళీ వెళ్ళి కూరగాయలు తెచ్చుకోండి అని చెప్తుంది. తన దగ్గర ఉన్న డబ్బులు అతనికి ఇచ్చి అది చూసి అతను ఆమె ముందు చేతులు జోడించి, నాకు ఈ డబ్బులిచ్చి చాలా రుణపడిపోయావు తల్లి, నీకు ఎలాంటి కష్టం రాకూడదని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను అని చెప్తాడు. ఆ కూరగాయల వ్యక్తి తన చెయ్యి భార్గవి తలపై పెట్టుకొని, మీరు ఇలా చేతులు జోడించకూడదు, నన్ను ఆశీర్వదించండి, ఎందుకంటే ఈరోజు నా ఎగ్జామ్ రిజల్ట్ రాబోతున్నాయి, నేను మంచి మార్కులతో టాప్ లో ఉండాలి అనుకుంటున్నాను, నాకు ఇంకేమీ అవసరం లేదు అంటుంది. అలా వాళ్ళిద్దరూ కింద పడ్డ కూరగాయలు మొత్తం ఏరుకొని అన్నిటిని ఎత్తిపెట్టి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. అలా ఇంటికి వెళ్ళిన భార్గవి వాళ్ళ నాన్నతో, ఏం చేస్తున్నావు నాన్న అని అడుగుతుంది. ఏం లేదు తల్లి అని అంటాడు. ఆమె మీద కోపంగా ఉండటం చూసి భార్గవి, ఏం జరిగింది నాన్న, ఎందుకు ఇలా ఉన్నావు అని అడుగుతుంది. నువ్వు గుడికి వెళ్ళావు కదా, ఇప్పుడు దాకా ఎందుకు రాలేదు, ఎందుకు లేట్ అయింది చెప్పు అని అడుగుతాడు. భార్గవి, మీకు తెలుసా నాన్న, నేను గుడికి వెళ్తుంటే అక్కడ దర్శనం మంచిగా అయ్యింది. తర్వాత ఇంటికి తిరిగి వస్తుంటే కూరగాయలు అమ్మే అంకుల్ని చూశాను. అక్కడ అంకుల్ ఏడుస్తూ కింద కూర్చొని ఉన్నాడు. ఆయన ఏడుస్తుంటే ఆయన దగ్గరికి వెళ్ళాను అని వెంకట్కి జరిగింది మొత్తం చెప్తుంది. వెంకట్ మాటలు విని భార్గవి వైపు చూసి, ఈ డబ్బున్న వ్యక్తి వాళ్ళు ఇలానే ఉంటారు, మనలాంటి పేదవాళ్ళని వాళ్ళు కింద ఉన్న చెప్పులాగా చూస్తారు, కానీ మనం చేసేది ఏమీ లేదు, కానీ ఆ పేదోళ్ళకి నువ్వు డబ్బులు ఇచ్చి మంచి పని చేశావు తల్లి, నువ్వు కరెక్ట్ అని చెప్తాడు. ఇలా నువ్వు పేదవాళ్ళకి సహాయం చేస్తూ ఉండాలి అని వెంకట్ భార్గవికి ప్రోత్సాహం ఇస్తాడు. భార్గవి వాళ్ళ అమ్మ కోపంగా కిచెన్ లో నుండి బయటకు వచ్చి ఆ కూరగాయలు అమ్మేవాడికి డబ్బులు మొత్తం ఇచ్చేసింది. భార్గవి వాళ్ళ అమ్మ తనని తిట్టడం విని సైలెంట్ గా పక్కకి వెళ్ళిపోతుంది. వెంకట్ గారు భార్గవి వాళ్ళ అమ్మ వైపు చూసి ఆపు అని చెప్తాడు. అప్పుడు వాళ్ళ అమ్మ భార్గవి దగ్గరికి వెళ్ళి నవ్వుతూ, నీకు రిజల్ట్ ఎప్పుడు అని అడుగుతుంది. నాకు మరో 2 గంటల్లో నా రిజల్ట్ వస్తాయమ్మా అని చెప్పి తన రూమ్ కి వెళ్ళిపోతూ ఉంటుంది. రిజల్ట్ మంచిగా రాకపోతే చెప్తా నీ సంగతి అని అంటుంది. వెంకట్ గారు, సరే వెళ్ళు. ఆ మాట విని భార్గవి సరే అని చెప్పి వెళ్ళిపోతుంది. కాసేపు మంచం మీద కూర్చొని టీవీ ఆన్ చేస్తుంది.
టైం గడిచే కొద్దీ ఆ 2 గంటలు గడిచిపోతాయి. ఏం రానే వచ్చింది. భార్గవి రిజల్ట్ వచ్చాయి. భార్గవి తన రిజల్ట్ చూడటానికి తన రూమ్ కి వెళ్ళి ల్యాప్టాప్ ని తెరిచి చూస్తుంది. తన రిజల్ట్ ని చూస్తుంది. ఒక్కసారిగా కాలేజ్ ఫస్ట్ రావటంతో ఆనంద బాష్పాలు వచ్చి పెద్ద పెద్ద కేకలు వేస్తూ ఉంటుంది. వాళ్ళ నాన్న భార్గవి కేకలు విని భయంతో రూమ్ కి వస్తాడు. ఏమైంది తల్లి అని గట్టిగా అడుగుతాడు. ఏం లేదు నాన్న, ఈ ఆనంద బాష్పాలు అని చెబుతుంది. వెంకట్ ఆ మాటలు విని ల్యాప్టాప్ వైపు చూడగానే అతని పెదవులపై కూడా సంతోషం పట్టలేనంతగా మారుతుంది. భార్గవి వలన అమ్మ భార్గవి వైపు చూసి, సరే రా, వంట నేర్పిస్తా. నీ పెళ్ళైనాక నేను నీకు ఏం నేర్పించలేదని మీ అత్తామామలు నా మీద పడి చస్తారు. నీకు వంట నేర్పిస్తా అని చెప్తుంది. నాకు ఇప్పుడే వంట వద్దు అమ్మా, నేను మంచిగా జాబ్ చేస్తాను. నా కాళ్ళ మీద నేను నిలబడతాను. మిమ్మల్ని మంచిగా చూసుకుంటాను. మీకు ఒక కారు, ఇళ్ళని గిఫ్ట్ గా ఇస్తాను. నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. నాకు వద్దు అమ్మా అని అంటుంది. అది విన్న భార్గవి వాళ్ళ అమ్మ కోపంగా చూస్తూ, ఆపు, నీ మాటలు వినడానికి ఎవరు ఇక్కడ సిద్ధంగా లేరు. ఏందమ్మా, నువ్వు జాబ్ చేస్తావా? నువ్వు ఎలాంటి జాబ్ చేయాల్సిన అవసరం లేదు అని గట్టిగా అరుస్తుంది. నేను కట్టించుకున్న నాకున్న ఇల్లు చాలు, నువ్వు కట్టించాల్సిన అవసరం లేదు. ఆ మాటలు విన్న భార్గవి ఏడుస్తూ వాళ్ళ నాన్న వైపు చూస్తుంది. వెంకట్ భార్గవిని చూసి, నేను మాట్లాడతాను అని చిన్నగా చెప్పి వాళ్ళ అమ్మ వైపు చూస్తాడు. ఇప్పుడున్న జనరేషన్ లో పిల్లలు జాబ్ చేయడం చాలా మంచిది, నువ్వు అర్థం చేసుకో అని అంటాడు. ఇప్పుడు భార్గవి చెప్పేది కూడా కరెక్టే కదా. ఈ రోజే తన రిజల్ట్ కూడా వచ్చాయి. ఎందుకు తనని బాధ పెడుతున్నావు అని అంటాడు. మన కూతురు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినందుకు సంతోషపడాలి. ఒక్కరోజు కూడా తనకి బాధ పెట్టకుండా చూసుకోవాలి. కానీ నువ్వు అప్పుడే వంటగదికి అంకితం చేయాలి అని అనుకుంటున్నావు అని అంటాడు. ఆ మాట విని భార్గవి వాళ్ళమ్మ నిర్మలంగా ఉంటుంది. వెంకట్, నా కూతురు ఎవరి కింద పని చేయాల్సిన అవసరం లేదు. తన కాళ్ళ మీద తాను నిలబడుతుంది. నా కూతురు జాబ్ చేస్తుంది అని గట్టిగా భార్గవ్ వాళ్ళ అమ్మకి చెప్తారు. ఇది నా ఫైనల్ డెసిషన్ అంటారు. ఆ మాటలు విని భార్గవి వాళ్ళమ్మ కోపంగా వాళ్ళ ఇద్దరిని ఒక్కసారి చూసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. భార్గవి కాలేజ్ టాప్ రావటంతో తన చాలా హ్యాపీగా ఉంటుంది. వెంకట్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంటి పక్కన అందరికి కూడా స్వీట్స్ పంచారు. అలాగే భార్గవి బెస్ట్ ఫ్రెండ్ కి స్వీట్స్ ఇవ్వాలని అనుకుంటుంది. కానీ రాత్రి అవ్వడంతో వాళ్ళ నాన్న వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి పంపించడం ఇష్టం లేదు. ప్లీజ్ నాన్న, ప్లీజ్ ప్లీజ్ అలా చాలా సేపు బతిలాడుతూ ఉంటుంది. తను అలా పదే పదే బతిమలాడుతూ ఉంటే వెంకట్ నవ్వుతూ, సరే పద, మనం వెళ్దాం అని అంటాడు. భార్గవి వెంకట్ మాటలు విని నవ్వుతుంది. కొంచెం సేపటి తర్వాత భార్గవి వెంకట్ బయటికి వచ్చారు. భార్గవి వాళ్ళ అమ్మ బయట నిలబడి ఇంటి పక్కన వాళ్ళతో మాట్లాడుతుంది. ఆవిడ వెంకట్ భార్గవిని చూసి, మీరిద్దరూ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? మార్నింగ్ నుండి అందరికి ఇళ్లకు వెళ్ళి స్వీట్ పంచారు. ఇప్పుడు మీ ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారు? నాకు చెప్పాలి అని కోపంగా అడుగుతుంది. ఆ మాట విని వెంకట్ ఆమె వైపు చూస్తూ, భార్గవి తన ఫ్రెండ్ కి స్వీట్స్ ఇవ్వడం మర్చిపోయింది. అందుకే నేను తనని అక్కడికి తీసుకుపోతున్నాను. రాత్రి అయింది కదా, తనను ఒంటరిగా వెళ్ళడం మంచిది కాదని నేను వెళ్తున్నాను అని అంటాడు. ఆ మాటలు విన్న అనిత వెంకట్ వైపు చూస్తూ, ఇప్పుడు మీరు వెళ్లాల్సిన అవసరం ఏముంది? రేపు మార్నింగ్ కూడా స్వీట్లు ఇవ్వొచ్చు. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు అని చెప్తుంది. అనిత మాటలు విన్న తరువాత భార్గవికి చాలా ఏడుపు వస్తుంది. ఆమె వెంకట్ వైపు చూస్తుంది.
వెంకట్ కళ్ళతోనే భార్గవికి ఏదో చెప్పి అనిత వైపు చూసి, మేము కొంచెం సేపట్లో వచ్చేస్తాము. నేను కూరగాయలు తీసుకొస్తాను కూడా. ఇంట్లో కూరగాయలు అయిపోయాయి అని చెప్తారు. ఆ మాట విన్న భార్గవి కొంచెం సంతోషపడుతుంది. నా మొగుడు అన్ని పనులు చేస్తున్నాడు అని అనుకుంటుంది. వెంకట్ స్టార్ట్ చేశాడు. భార్గవి వెంకట్ వెనక కూర్చొని బయటికి వెళ్తుంది. వాళ్ళ అమ్మకి చెప్తుంది. అనిత కోపంగా ఇద్దరి వైపు చూస్తూ ఉంటుంది. వెంకట్ తన బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు. భార్గవి నవ్వుతూ, డాడీ మీరు చాలా అద్భుతం చేశారు. అప్పుడు మమ్మీ ఫేస్ చూసావా? నేను చూడలేదు తల్లి, ఎలా ఉంది చెప్పు అని అంటాడు. అమ్మ చాలా కోపంగా ఉంది. మనిద్దరి వైపు అలానే చూస్తూ ఉంది వాళ్ళ నాన్నకి చెబుతుంది. అప్పుడు వెంకట్, అది ఏమీ లేదమ్మా, తనకి మనిద్దరం అంటే ఎంతో ప్రేమ, మనకి ఏమైనా అవుతుంది అనే భయం కాబట్టే అంత జాగ్రత్తగా ఉంటుంది. పైకి కోపం అలా చూపిస్తూ లోపల మాత్రం ఎంతో ప్రేమ దాచుకుంటుంది అని చెప్తాడు. ఇద్దరు అలా వెళ్తుంటే దారిలో ట్రాఫిక్ సిగ్నల్ పడటంతో వెంకట్ తన బైకును ఆపాడు. అర్జున్ డ్రింక్ చేసి తన కారును ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తూ కార్లో మ్యూజిక్ కూడా ప్లే అవుతుంది. ట్రాఫిక్ సిగ్నల్ చూసిన అర్జున్ చాలా కోపంగా, ఎవరు ఇప్పుడు నా కారుని ఆపాడు అని అనుకుంటాడు. అర్జున్ తాగిన మత్తులో ఏం చేస్తున్నాడో అతనికి ఏం అర్థం కాలేదు. తన కార్ని ముందుకి పోనిస్తూ ఉంటాడు. కానీ అతను అలా చేయడం వలన ముందున్న వెంకట్కి బైకు డాష్ ఇస్తాడు. అందులో ఉన్న వెంకట్ భార్గవి కింద పడతాడు. భార్గవి తన తండ్రిని పైకి లేపుతుంది. వెంకట్ చెయ్యికి మట్టి అంటుతుంది. అతని చేతికి చిన్న చిన్న గాయాలు అవుతూ ఉంటాయి. చిన్న చిన్న రాళ్ళు గుచ్చుకొని లైట్ గా రక్తం కారుతుంది. అది చూసిన భార్గవి రక్తం కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అర్జున్ కారు వైపు చూస్తుంది. అర్జున్ ఇంకా కారులోనే కూర్చొని ఉన్నాడు. భార్గవి కోపంగా అర్జున్ కారు వైపు వెళుతుంటే వెంకట్ ఆమె చెయ్యి పట్టుకొని, ఆగు తల్లి, నువ్వు వదులు నాన్న, నేను అతని రక్తం కళ్ళు చూస్తాను, నన్ను వదులు అని చెప్తుంది. ఆ మాట విని వెంకట్కు కొంచెం భయం వేస్తుంది. అతను అసలుకే తాగి ఉన్నాడు. ఇప్పుడు భార్గవి ఏం చేస్తుందో ఏమో అని కొంచెం టెన్షన్ పడుతూ ఉంటాడు. సరే తల్లి, నువ్వు ఆగు, నేను వెళ్తాను అని చెప్పి వెంకట్ కారు దగ్గరికి వెళ్ళి గ్లాస్ పై కొట్టి అతనిని పిలుస్తాడు. అప్పుడు అర్జున్ తనను తాగే డ్రింకుని వెంకట్ ముఖం మీద పోస్తాడు. అది చూసి భార్గవికి కోపంగా కారు దగ్గరికి వచ్చి అర్జున్ని చెంప పగలగొడుతూ ఉంటుంది. నీకు ఎంత ధైర్యం, నా తండ్రి మీదనే డ్రింక్ పోస్తావా అని కారులో ఉన్న అతనిపై అరుస్తుంది. కానీ కారులో ఉన్న మ్యూజిక్ వల్ల లోపల ఉన్న అతనికి ఏమీ వినిపించడం లేదు. అతను కనీసం వాళ్ళని చూడటం లేదు. భార్గవికి మరింత కోపం వచ్చింది. అద్దాలను పగలగొట్టింది. అద్దం పగలగొట్టడం చూసి అతను మ్యూజిక్ ని ఆపి, నువ్వు ఏం చేస్తున్నావు, నేను ఎవరో నీకు తెలుసా అని గర్వంగా అంటాడు. నువ్వు ఎవరైతే నాకెందుకు, నా తండ్రి మీద డ్రింక్ పోసావు అని చెబుతూ ఉంటుంది. భార్గవి తండ్రి ఆమెను వద్దు తల్లి అని చెబుతూ ఉన్నా సరే తనకి వచ్చిన కోపానికి కంట్రోల్ చేసుకోకుండా, నువ్వు ఎవరివైతే నాకెందుకు, నువ్వు తప్పు చేశావు, నేను నిన్ను కొట్టాను అని సమాధానం చెప్పి, అతను కొంచెం తాగిన మత్తులో, నా సంగతి నీకు తెలియదు, నేను తలుచుకుంటే మీరు బ్రతకరు అని అంటాడు. అప్పుడు భార్గవి, నీకు డబ్బుంది అన్న అహంకారం మీ తల్లిదండ్రులు నిన్ను కానీ ఇలా చెయ్యమని రోడ్డు పైన విడిచిపెట్టారా అని వెంకట్ని అని అర్జున్ని అడుగుతుంది. ఆ మాట విన్న అర్జున్కి చాలా కోపం వస్తుంది. వెంటనే వెంకట్కి భయం వేసి అక్కడి నుంచి భార్గవిని తీసుకొని పోతాడు. కానీ భార్గవి అక్కడి నుంచి కదలదు.
రా తల్లి రా, ఏదో అయిపోయింది, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చెప్తాడు. కానీ అతని మనసులో మాత్రం ఈ అమ్మాయి దగ్గర చాలా పొగరు ఉంది, నన్ను ఇన్ని మాటలు అంటుందా, నేనంటే ఏంటో దానికి చూపిస్తా అని అనుకుంటాడు. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అర్జున్ భార్గవిల జీవితం ఎలా మార్చబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.